నీ ఆటలు ఢిల్లీలో సాగుతాయేమో కానీ చంటిగాడు లోకల్ అంటున్నారట కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. నీ సామ్రాజ్యం పెద్దది కావచ్చు కానీ అందులో ఫోకస్ చేయలేవు. మా సామ్రాజ్యం చిన్నది కావచ్చు కానీ మేం ఫోకస్ చేస్తే మాత్రం మొత్తం రాజకీయమే మారిపోద్ది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట అధికార పార్టీ ఎమ్మెల్యేలు. సౌమ్యుడిగా మర్యాదస్తుడిగా పేరున్న ఆ ఎంపీని ఇక్కడ సీనియర్ ఎమ్మెల్యేలు ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు కలిసొస్తే పార్టీకి బలంగా మారాలి కానీ వాళ్ళిద్దరూ కలిసొస్తే బలహీనంగా మారితే ఎలా అంటున్నారు సొంత పార్టీ కేడర్లు. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడుంది? ఎవరా నేతలు? మీరు ఢిల్లీలో పొగలు కక్కిస్తారేమో కానీ మేం లోకల్గా నిప్పులు కురిపిస్తాం అన్నట్టుగా ఉందట కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరు. తెలంగాణలో అధికార పార్టీ సీనియర్ ఎంపీని ఆ పార్టీ ఎమ్మెల్యేలు పట్టించుకోవడమే లేదట. ఆయన అధ్యక్షత జరిగిన తొలి సమావేశానికి కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారట. దాని వెనుక అసలు కారణం ఏంటనే చర్చ ఇప్పుడు పార్టీ క్యాడర్లో తీవ్రంగా నడుస్తోంది. కామారెడ్డి జిల్లా అధికార పార్టీలో అంతర్గత కలహాలు తీవ్రమయ్యాయి. జిల్లాలోని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు రెండుగా చీలిపోయారు. దీనికి తోడు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్తో కామారెడ్డి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం జిల్లాలో జోరందుకుంది. తాజాగా జహీరాబాద్ ఎంపీగా ఎన్నికైన సురేష్ షెట్కర్ అధికార హోదాలో కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో దిశా సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీ సురేష్ షెట్కర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు డుమ్మా కొట్టారు. కీలకమైన సమావేశానికి ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మినహా ఎమ్మెల్యేలు మదన్ మోహన్, లక్ష్మీకాంతారావు, పోచారం శ్రీనివాసరెడ్డి హాజరు కాకపోవడం వెనుక అసలేం జరిగిందనే చర్చ పార్టీలో తీవ్రంగా నడుస్తోంది. మొన్నటికి మొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హాజరైన గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి సైతం ఎమ్మెల్యేలు గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా అంశం చర్చకు దారితీయగా తాజాగా అధికార పార్టీ ఎంపీ కార్యక్రమానికి హస్తం పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం వెనుక బలమైన కారణం ఉందా అనే టాక్ నడుస్తోంది. ఎంపీ సురేష్ షెట్కర్కు పార్టీలో సీనియర్ ఎంపీగా పేరుంది. గతంలో ఓసారి ఎంపీగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. పార్టీలోనూ సౌమ్యునిగా గుర్తింపు ఉంది. కానీ ఎంపీకి మాత్రం ఎమ్మెల్యేల నుంచి సహకారం అందడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లోనూ సదరు ఎమ్మెల్యేలు పైపైనే పనిచేశారని టాక్ ఉంది. ఇటు ఎమ్మెల్యేలు సైతం ఎంపీ తమను కలుపుకొని పోవడం లేదనే లైట్ తీసుకుంటున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని ఎంపీ సురేష్ కూడా అలకబూనారట. ఇక ఎంపీ చొరవ తీసుకుని నియోజకవర్గాల పర్యటనకు వెళ్తే ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండటం లేదని ఆయన అనుచరులే చెప్పుకుంటున్నారు. ఇందుకు ఓ కారణం కూడా ఉందంటున్నారు పార్టీ క్యాడర్. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్లో నేతల మధ్య సమన్వయం లేకపోవడమే ఎమ్మెల్యే, ఎంపీల మధ్య గ్యాప్కు కారణమని చెబుతున్నారు. మరోవైపు బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్లో వర్గపోరు తారాస్థాయికి చేరిందని తెలుస్తోంది. నేతలు రెండు వర్గాలుగా విడిపోయి మాకు మేమి, మీకు మేరే అంటున్నారట. నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే వారు చేతులు కలవడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇక ఎంపీ సైతం చొరవ తీసుకుని అందరినీ కలుపుకుపోవడం లేదని ఎమ్మెల్యేల వర్గీయులు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందరూ కలిసికట్టుగా క్యాడర్లో జోష్ నింపాల్సి ఉండగా ఒకరిపై మరొకరు నెపం మోపుతూ పరస్పరం దూరంగా ఉండటం గందరగోళానికి దారితీస్తోందని కాంగ్రెస్ క్యాడర్ ఆందోళన చెందుతోంది. ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుని కామారెడ్డి హస్తంలో గ్రూప్ తగాదాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు పార్టీ క్యాడర్. మరి క్యాడర్ మనోభావాలకు హైకమాండ్ ఏ పార్టీ విలువ ఇస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది.